నమస్కారం ఏసిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు ఆదరణ చూపారు జనం దగ్గరవ్వాలి మనం తెలుగుదేశందే విజయం ఏమాత్రం లేదు సందేహం ఎమ్మెల్సీ అన్నం సతీష్ వెల్లడి బాపట్ల నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఈ అశోక్ కుమార్ వెల్లడి బాపట్ల జనసేన అభ్యర్థిగా జీకే నాయుడిని ఎంపిక చేయాలి కల్లపాలెం ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఏమాత్రం డోకా లేదని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అమలు చేసిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ధీమాని వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎటువంటి సందేహాలు అపోహలు పెట్టుకోవద్దని తెలుగుదేశం విజయం ఖాయమని అన్నం సతీష్ అన్నారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లటం చంద్రబాబు నాయుడు అమలు చేసిన పథకాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయటం ప్రధాన కర్తవ్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని అన్నం సతీష్ పిలుపునిచ్చారు. నామినేషన్ దాఖలు చేసే రోజే తెలుగుదేశం విజయం ఖాయమనే సంకేతాలు రావాలని సూచించారు. 29 రోజులే సమయం, ప్రతి గంటను కూడా దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ, బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుమత్స ఆంజనేయరాజు, బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లీశ్వరి, బాపట్ల పట్టణ మండల కర్లపాలెం పెట్లవానిపాలెం మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కావూరు శ్రీనివాస్ రెడ్డి, నక్కల వెంకటస్వామి, గోకరాజు శ్రీధర్ వర్మ, కర్లపాలెం ఎంపీపీ మాడా వెంకటరత్నం, మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చెన్నుపాటి కిషోర్, పార్టీ నాయకులు తోట నారాయణ, పమిడి భాస్కర్ రావు, రావిపూడి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనకి మే ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్లో ఎన్నికలు ఉంటాయని చెప్తా వచ్చారు. దాదాపుగా 15-20 రోజుల నుంచి కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ 30 రోజులు అనేటువంటిది నిన్న సాయంత్రం ప్రకటించగానే ఒక్కసారిగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చర్చించడం, అభ్యర్థులకు వెంటనే ప్రకటించి ఎన్నికలకు ఏ విధంగా మనం ముందుకు పోవాలనే దాని గురించి నిన్నంతా కూడా దీని మీద చర్చించడం జరిగింది. ఒక ఆలోచనకి రావడం జరిగింది. అయితే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీ, పాలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమాయత్తమైతే కేడర్లో కూడా ఎవరో ఇంత సడన్గా నోటిఫికేషన్ వస్తుంది, రాబోయే 30 రోజుల లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతుంది, ఇంకొక వారం రోజుల లోపల నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది కార్యకర్తలు ఎవరు కూడా సిద్ధంగా లేరు, తయారుగా లేరు. ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదు కదా, సమయం పడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచనలో నాయకత్వం, కేడర్ అంతా కూడా నియోజకవర్గాల స్థాయిలో ఉంది. అయితే వెంటనే ముఖ్యమంత్రి గారు రాత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా అందరితో మాట్లాడటం, అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క సమావేశాలను ఏర్పాటు చేసి సమన్వయ కమిటీ సభ్యుల్ని, ఏరియా కోఆర్డినేటర్ని, అదేవిధంగా బూత్ కమిటీకి సంబంధించిన కన్వీనర్లని, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని, ఎంపీటీసీని, సర్పంచ్ని, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా సమావేశపరిచి మన యొక్క విధి విధానాలు మనం ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాం, రాబోయేటువంటి 30 రోజులకి మనం ఏ విధంగా ఎన్నికలకు సిద్ధం కావాలి, మన ముందున్నటువంటి లక్ష్యం, మన ఆలోచనని గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకి చేరే విధంగా, వాళ్ళని ఈ యొక్క ప్రక్రియలో భాగస్వామ్యం చేసే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయమని అత్యవసరంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ మరి ఇంత అత్యవసరంగా వాళ్ళ ఉదయాన్నే మీకు తెలియపరిచి మరి యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహాసంగ్రామం, అందరం కూడా కలిసికట్టుగా పనిచేసిన అవసరం. అందరూ కూడా పనులు పక్కన పెట్టి ఈ 5 సంవత్సరాల్లో అన్ని గ్రామాల్లో, వార్డుల్లో చేసిన పనుల్ని ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఐకమత్యంగా పనిచేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి గత 5 సంవత్సరాలుగా సతీష్ ప్రభాకర్ గారి నాయకత్వంలో నియోజకవర్గం అన్ని గ్రామాలు, అన్ని వార్డులు, అన్ని చోట్ల బ్రహ్మాండంగా అభివృద్ధి
అభివృద్ధి క్రమంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని విధాలుగా ముందుకెళ్ళడం జరిగింది. కార్యకర్తలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ మరి ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు ఏ పని చెప్పినా దాన్ని గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా పనులు చేస్తూ అండగా ఉంటూ కార్యకర్తలకు మరో ధైర్యాన్ని మంచి సపోర్ట్ని ఇచ్చినటువంటి నాయకుడు అన్న సతీష్ ప్రభాకర్ గారు. జనరల్గా మరి నిన్న మొన్న సతీష్ గారి స్టేట్మెంట్ చూశారు. ఈ బాపట్ల నియోజకవర్గంలో ఆయనకైనా ఇంకోకైనా ఎవరికి వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించుకుందామని చెప్పి ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. దాన్ని నేను సభాముఖంగా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పూర్తిగా త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్డబ్ల్యూఎస్డీఈ అశోక్ కుమార్ వెల్లడించారు. ఎక్కడా త్రాగునీటికి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాపట్ల నియోజకవర్గం సంబంధించిన 3 గ్రామాలకి 3 మండలాలకు గాను ఈ నియోజకవర్గంలో దాదాపుగా మంచినీటి సమస్య అనేది ప్రతిరోజు ఉన్న ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ చేసుకొని అన్ని గ్రామ పంచాయతీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంచాయతీ సెక్రటరీ గారు మరియు కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్ గారికి ఉన్న హ్యాండ్ పంప్స్ కానీ పీడబ్ల్యూ స్కీమ్స్ కానీ ఏ రిపేర్స్ ఉన్నా ఏమన్నా సరే తమ ఉన్న నిధులతో అత్యవసర నిధులతో జీపీలో ఉన్న నిధులతో అవి బాగు చేసి ప్రజలకి ఎలాంటి నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తమ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. అట్లాగే రానున్న సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఈ బాపట్ల సబ్ డివిజన్కి సంబంధించిన 5 మండలాల్లో పోయిన సంవత్సరము దాదాపు 91 హ్యాబిటేషన్స్లో వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీరు సప్లై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఆల్మోస్ట్ అన్ని ఎస్ఎస్ ట్యాంక్స్లో 25 నుంచి 35% వరకు వాటర్ ఉన్నట్లుగా మా దగ్గర ఉన్న సెక్షన్ ఆఫీసర్స్ ద్వారా నివేదిక ఉన్నది. ఈ వాటర్ ఇంకా 4-5 రోజులు దాకా వచ్చే ఒక వారం 10 రోజుల్లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదిగాక ఈ మధ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో ఈ మార్చి 10 నుంచి కానీ మనకి ఈ కాలువలు టైల్ ఎండ్కి 10 days వాటర్ కానీ ఇచ్చినట్లయితే మనం ఈ సమ్మర్ని మే 15th వరకు మనం ఉన్న చెరువులో నీళ్లు నింపుకొని యుద్ధ ప్రాతిపదికంగా తద్వారా ఆ వాటర్ని ప్రజలకి అందజేయడానికి యుద్ధ ప్రాతిపదికంగా శాఖాపరంగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పుడు విధానాలతో ఓట్ల తొలగింపుకు పాల్పడిన వైసీపీ వైఖరి సమర్థనీయం కాదని వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్రవర్మ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని అన్నారు. రాజకీయ పరిస్థితులు, ఓట్లు ఫామ్ 7 ద్వారా తీసేసిన అంశాలు మరియు కేసీఆర్ మన రాష్ట్రంలో ఉన్న పోకడులు వీటి మీద కొన్ని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులు బాపట్ల తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడుతూ ఉన్నాను. మనం రాజకీయాల్లో ఎన్నో ఎలక్షన్లు చేసాం. ఇప్పటికీ సుమారుగా 35 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు నాకు తెలిసి ఎన్నో ఎలక్షన్లు మనం చూసాం. సుమారుగా 7-8 ఎలక్షన్లు చూసాం. ఎప్పుడు ఇటువంటి ఫామ్ 7 పెట్టి ఇలా ఓట్లు తీసేసే పరిస్థితులు, ఒక పార్టీ ఇది కావాలని చేసి రెండో పార్టీ వాళ్ళు ఓట్లు తీసేసిన పరిస్థితులు మనం చూడాల. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి హైదరాబాద్లోనే మన పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం అనే పేరుతో తెలుగుదేశం పార్టీ పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయంగా ఎన్నో సంవత్సరాలు పాలించింది ఉమ్మడి రాష్ట్రాన్ని. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమం చేసి మన రాష్ట్రాన్ని విడగొట్టి మనని అనాథలు చేసి పక్కన పంపించిన వాళ్ళల్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక ముఖ్యమైన పార్ట్. అది మీ అందరికీ తెలిసిందే. మనం కూడు నేల లేకుండా సపరేట్ అయిపోయి అసెంబ్లీలు లేవు, హైకోర్టు లేవు. 5 సంవత్సరాల క్రితం
బస్సులోనే సీఎం గారు కూర్చుని పాలించి బిగినైన ఆ రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఎంతో డెవలప్ అయ్యి హైకోర్టులతో సహా ఇక్కడ 5 ఏళ్లలోనే డెవలప్ చేసిన పరిస్థితుల్లో మళ్ళీ చూస్తూ ఉండగానే ఎలక్షన్లు రావటం, 2019 ఎలక్షన్లో ఈ ఓట్లు తీసేయటం ఏంటి అని చూస్తే ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ధర్మంగా ఒక ఎలక్షన్లకు వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారనే విషయంలో ముందరికి వచ్చిన సందర్భాల్లో ఇప్పుడు మన రాష్ట్రానికి కాంగ్రెస్ లేకుండా వైసీపీ రావటం, ఈ వైసీపీ తెలుగుదేశం 2014లో పోటీలు పట్టడం, తెలుగుదేశం గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళటం, మరలా చూస్తూ ఉండగానే 2019 ఎలక్షన్లు రావటం, ఇప్పుడు కొన్ని వేల ఓట్లు లక్షల ఓట్లు తీసేయటం, అందులో భాగంగా బాపట్లలో 2026 దరఖాస్తులు ఫామ్ 7 దరఖాస్తులు తెలుగుదేశం ఓట్లు తీసేయాలని వైసీపీ పార్టీ వాళ్ళు పెడతాం. ఎవరు పెట్టారు ఈ దరఖాస్తు అని అడ్రస్ చెక్ చేస్తే మా సంబంధం లేకుండా ఫామ్ 7 పెట్టినట్టుగా తెలవటం, దొంగ సంతకాలు పెట్టి ఫామ్ 7లో అప్లై చేసి తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం సంబంధించిన ఓట్లు తీసేసే ప్రక్రియ జరగటానికి కారణం వైసీపీ పార్టీ ఇక్కడ నటిస్తూ ఉంటే అక్కడ హైదరాబాదులో కూర్చుని మన రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయించే దిశగా అక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ గారు పావులు కదిపే పరిస్థితి ఏంటి అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాదులో, పెరిగింది హైదరాబాదులో, పాలించింది ఉమ్మడి రాష్ట్రాన్ని హైదరాబాదు కేంద్రంగా ఎన్నో సంవత్సరాలు పాలించింది. అందులో రాష్ట్ర సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది అక్కడ. జాతీయ పార్టీగా ముద్రపడి ఎవరైనా ఎక్కడైనా చేసే పరిస్థితుల్లో నీకు జాతీయ పార్టీ లేదు, అసలు మా రాష్ట్రానికి సంబంధం లేకుండా నీ పార్టీ పేరే తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నీకేం సంబంధం, కేసీఆర్కేం సంబంధం, కేటీఆర్కేం సంబంధం అని నేను తెలుగుదేశం పార్టీ తరపున ప్రశ్నిస్తున్నాం. బాపట్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా జీకే నాయుడిని ఎంపిక చేయాలని కర్లపాలెం ఆటో యూనియన్ విజ్ఞప్తి చేసింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు విన్నవిస్తూ ఆటో డ్రైవర్లు ప్రదర్శన నిర్వహించారు. నా పేరు పులుగు నాగభూషరెడ్డి. మేము ఇదివరకు టీఆర్పీ అప్పుడు బాగా కష్టపడ్డాం. జీకే నాయుడు గారు బాగా హెల్ప్ చేశారు మాకు. పోయినసారి టికెట్ ఇవ్వలేదు, ఈసారి జీకే నాయుడు గారికి టికెట్ ఇస్తే మేము కష్టపడి గెలిపించుకుని వస్తాం అని కోరుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈరోజు ప్రధాన అంశాలు మరొకసారి. ఆదరణ చూపారు జనం, దగ్గరవ్వాలి మనం, తెలుగుదేశందే విజయం, ఏమాత్రం లేదు సందేహం. ఎమ్మెల్సీ అన్నం సతీష్ వెల్లడి. బాపట్ల నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఈ అశోక్ కుమార్ వెల్లడి. బాపట్ల జనసేన అభ్యర్థిగా జీకే నాయుడిని ఎంపిక చేయాలి, కల్లపాలెం ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.